ఈ వ్యక్తి కళ్ళకి రాయి లోపలున్న వజ్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక షాప్‌లో మొత్తం అన్నీ చూస్తున్నప్పుడు ఒక మూలన పనికిరాని రాళ్ళని చూస్తాడు. అందులో ఒకటి గ్రీన్ స్టోన్ మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది తీసుకుందాం అని వెళ్తాడు గానీ తన ఎక్స్ వైఫ్‌కి మొత్తం డబ్బులిచ్చేయడంతో తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. షాప్ ఓనర్ ఆ అబ్బాయి తీసిన రాయిని చూసి అవన్నీ పనికిరాని రాయలు బయట పారేయడానికి పెట్టాను. ఇటుపక్క చూడండి సార్ అని చెప్తాడు. అప్పుడే ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి. వెంటనే షాప్ ఓనర్ విని అదేంటి నువ్వు ఒక బిచ్చగాడివా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో షాప్ నుంచి అని చెప్పి అంటాడు. ఈ రాయి పనికిరాదు కాబట్టి తీసుకెళ్ళొచ్చా అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. దాంతో ఆ షాప్ ఓనర్ మర్యాదగా ముందు ఆ రాయిని తీసుకొని బయటకెళ్ళిపో అని చెప్తాడు. ఆ రాయిని తీసుకొచ్చి బయట మార్కెట్‌లో కట్ చేయిస్తాడు. కట్ చేయించగానే అందులో ఒక గ్రీన్ వజ్రం కనిపిస్తుంది. ఇది దాదాపు ఒక 80,000 వస్తుంది అని చెప్తాడు. 80,000కి నేను కొనుక్కుంటాను సార్ అని చెప్పేసరికి ఆ అబ్బాయి చాలా సంతోషపడతాడు. సరే అని చెప్పి 80,000కి ఆ రాయిని అమ్మేస్తాడు. 80,000తో మళ్ళీ ఆ షాప్‌కెళ్ళి మంచి రాయిని ఎతుక్కోవాలి అని చెప్పి మళ్ళీ ఆ షాప్‌కెళ్తాడు. కానీ ఆ షాప్ ఓనర్ "మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనేసరికి "ఈసారి నేను ఏటీఎం నుంచి డబ్బులు తెచ్చాను" అని చెప్తాడు. దాంతో షాప్ ఓనర్ "సరే సార్ వెళ్ళండి, వెళ్ళండి. వెళ్లి చూసుకోండి ఏ రాయి కావాలో" అని చెప్తాడు. ఆ అబ్బాయి కళ్ళతో మొత్తం అన్ని రాయిల్ని స్కాన్ చేస్తాడు. ఒక్క రాయి మాత్రం పర్పుల్ కలర్‌లో మెరుస్తూ ఉంటుంది. ఆ రాయి లోపల రేర్ డైమండ్ ఉందని ఈ అబ్బాయికి బాగా అర్థమవుతుంది. ఆ డైమండ్‌కి ఎక్కువ రేట్ వస్తుందని చెప్పి ఆ రాయిని తీసుకొని కట్ చేయమంటూ ఉంటాడు షాప్ ఓనర్‌తో. ఇంతలోపే అక్కడికి ఇంకో వ్యక్తి వస్తాడు. ఆ అబ్బాయి చాలా డబ్బున్న వ్యక్తి. అలాగే ఈ వ్యక్తి ఆ అబ్బాయి దగ్గర పని చేస్తాడు. అందుకని నిన్ను చూసి షాక్ అవుతున్నా. నువ్వేంటి ఈ స్టోర్‌లో ఉన్నావు? ఈ స్టోర్‌లో చాలా డబ్బులుండాలి. నీ దగ్గర డబ్బులుండవు కదా! అని చెప్పి అవమానిస్తూ ఉంటాడు. నేను కూడా ఈ షాప్‌కి డబ్బులు తెచ్చే వచ్చాను సార్. మీరేమి నన్ను అవమానించవసరం లేదు అని చెప్పి రిప్లై ఇస్తాడు ఈ వ్యక్తి. అది విని ఆ డబ్బున్న వ్యక్తి అంటూ ఉంటాడు. అయితే ఒక పందెం వేసుకుందాము. ఇద్దరు ఒక్కొక్క రాయి తీస్తాము. ఒకవేళ నువ్వు తీసిన రాయి నా రాయి కన్నా తక్కువ రేటు పలికితే నువ్వు అందరి ముందు క్షమాపణ చెప్పాలి. అది కూడా మోకాళ్ళ మీద నాకు సారీ చెప్పాలి అని చెప్తాడు. అలా కాకుండా నువ్వే గెలిస్తే నీ రాయికి ఎంత డబ్బులొస్తాయో దానికి డబుల్ రేట్ డబ్బులు నేను నీకిస్తాను అని చెప్తాడు. అది విని ఆ పేదబ్బాయి చాలా అంటే చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే తను చూసిన ఆ పర్పుల్ కలర్ డైమండ్ ఖచ్చితంగా 1,000,000 ఉంటుంది. ఇప్పుడు నేను గెలిస్తే ఖచ్చితంగా డబుల్ రేట్ ఇస్తాడు కాబట్టి 2,000,000 అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటాడు. ఇద్దరు రాళ్ళకి డబ్బులు పే చేసేస్తారు. ఆ పేదవాడు ఆ రాయిని స్కాన్ చేసి ఆ పర్పుల్ కలర్ దాన్ని ఎంచుకుంటాడు. ఈ డబ్బును వాడు బాగా పరిశీలించి బరువులవి చెక్ చేసుకొని అతను బాగా ఎక్స్‌పర్ట్ కాబట్టి మంచి రాయిని ఎంచుకుంటాడు. ముందు ఆ డబ్బున్న అబ్బాయి ఆ రాయిని కట్ చేయిస్తాడు. ఈ పేదవాడు అందులో గ్రీన్ కలర్ డైమండ్ ఉండడం చూస్తాడు. ఆ షాప్ ఆయన ₹5,00,000 వస్తది అనేసరికి ఆ డబ్బున్న అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ పేద అబ్బాయి రాయిని కట్ చేసేసరికి అందులో రేర్ పర్పుల్ డైమండ్ ఉండడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అది 1,000,000 వస్తుంది. సబ్స్క్రైబ్